నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోను గారు. ఎప్పటి వరకు మనం జూమ్లోనే మాట్లాడుకుంటాం, ఇప్పుడు మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏపీలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటుంటే రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి గారు ఎవరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా తనదైన స్టైల్లో అందరికీ థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అది నిన్నటి మాట. బట్ మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. విలువలు లేని రాజకీయాలు ఇట్లా మాట్లాడితే దానికి కంటిన్యూషన్గా విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దానికోసమే చేశారని కూడా అందరికీ తెలిసిన విషయమే. అంటే నిజంగానే ఏదో జరిగే బయటకు వచ్చినట్టేగా. అలా కాదు, బేసిక్గా విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళడం హుందాగా వెళ్ళాడు అనే అభిప్రాయం కరెక్ట్ కాదు. రాజకీయాలలో ఎప్పుడు హుందాతనం లేదా ఎవరికి నష్టం లేకుండా చేశారు, ఎవరిని నొప్పించకుండా ఉన్నాడు అనేది సాధ్యం కాదు. అంటే ఎప్పుడు కూడా నా ఉద్దేశాన్ని బట్టి నన్ను అంచనా వేయకూడదు. నా ఉద్దేశం ఎలాంటిదైనా కావచ్చు, నేను చేసిన పని వల్ల ఏ పరిణామం జరిగిందనేది చాలా ఇంపార్టెంట్. విజయసాయిరెడ్డి గారు వైసీపీలో ఉంటారా వెళ్ళిపోతారా అనేది ఆయన ఇష్టం. కానీ ఆయన వెళ్ళడం ద్వారా జరిగిన మొదటి పరిణామం ఏంటి? ఆయన రాజీనామాతో మొదటి లబ్ధిదారులు కూటమి పార్టీలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఆయన రాజ్యసభకు రాజీనామా చేశాడు. రాజ్యసభకు రాజీనామా చేసిన తర్వాత ఆ సీటుకి అయితే ఎలక్షన్ జరుగుతుంది కదా. ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలుస్తుందా? ఖచ్చితంగా తెలుగుదేశం గెలుస్తుంది. అంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం చెప్పాడు. నాలాంటి వాళ్ళు 1000 మంది వెళ్ళిపోయినా కూడా జగన్కి ఏం కాదని చెప్పాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు. జగన్ పాజిటివ్ అని మాట్లాడినాడు. రెండోది కొంత ఆయన కొన్ని మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి విమర్శలు కూడా చేశాడు, నేను తగ్గను అని. అప్పుడు చూసే వాళ్ళకి ఏమొస్తుంటే విజయసాయిరెడ్డి వెళ్ళినా కూడా చాలా హుందాగా వెళ్ళాడని. కానీ నేనేమంటానంటే ఆయన వెళ్ళడాన్ని నేను తప్పట్ను, ఆయన ఇష్టం, అది వారి పార్టీ చూసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే రాజకీయాల నుంచి విరమించాలనుకుంటున్నాడు. విరమించినప్పుడు రాజ్యసభలో ఉండడానికి ఇబ్బంది ఏముంది? రాజీనామా ఎందుకు చేయాలి? రాజీనామా చేస్తే 2 పరిణామం. రాజీనామా చేయకుండా అంటే నువ్వు రాజకీయాల నుంచి విరమించి ఏ పని పార్టీ బాధ్యతను అప్పగించి వదిలేసేయి, పని చేయొద్దు. నేను అడగరు, పని చేసే వాళ్ళని వైసీపీ వాళ్ళు అడగరు. పని చేయనుండి ఎందుకు అడుగుతారు? ప్రశాంతంగా ఢిల్లీలో కూర్చొని వ్యవసాయం చేసుకుంటా రాజ్యసభకు వచ్చి 4 మంచి మాటలు, కాంట్రవర్షియల్ లేని సబ్జెక్టు మాట్లాడి వెళ్తూ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఉదాతనం ఉంటుంది, నీ పని నువ్వు చేసుకోవచ్చు. తెలుగుదేశంకి, జనసేనకి, బీజేపీకి ఒక సీట్ వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో రాజీనామా చేసినా ఫస్ట్ లబ్ధిదారుడు కూటమి. ఒక రాజ్యసభ సీట్ వాళ్ళకి ఇచ్చినట్టేగా, వైసీపీకి ఒక రాజ్యసభ పోయినట్టేగా. అసలు రాజకీయాలకు సంబంధించి ఈ లైమ్ లైట్లోనే తను ఉండాలని అనుకోలేదేమో. ఒక సెపరేట్ జోనర్ని ఆయన క్రియేట్ చేసుకుందాం అనుకున్నారేమో. ఫ్యామిలీకి మాత్రమే ఆ ప్రియారిటీ ఇచ్చేలా అని అనుకున్నారేమో. అలా అయితే ఏ పార్టీ లబ్ధి పొందితే తనకెందుకు, లేకపోతే ఏ పార్టీకి నష్టం జరిగితే తనకెందుకు కదా. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించట్లేదు? దానికేం అభ్యంతరం లేదు. అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విమర్శలు కూడా సానుకూలంగా తీసుకోవాలి. నేను రాజకీయాల నుంచి విరమించిన తర్వాత ఇంక జగన్ అనుకుంటే నాకెందుకు, చంద్రబాబు అనుకుంటే నాకెందుకు ఉండొచ్చు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటనకి ఎందుకు ప్రతిస్పందించాడు అంటే సాధ్యం కాదు. మనుషులము అందులో రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ప్రతిస్పందనలు ఉంటాయి, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కాబట్టి నాకేం సంబంధం అంటే అది కుదరదు. సెకండ్ పాయింట్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు ఎందుకు కౌంటర్ చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి జర్నలిస్టులు అడిగారు, విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతున్నారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటని యాంగిల్ అడిగారు. ఆయన విజయసాయిరెడ్డికి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇంకా 1-2 పేర్లు అనుకుంటున్నారు, ప్రచారం జరుగుతోంది, వాళ్ళు వెళ్ళినా నేను పట్టించుకోను అన్నాడు. అంటే పోయినోని పట్టించుకోవడం కాదు, ఉండేవాళ్ళని కూడా, అంటే దాని అర్థం ఉండేవాళ్ళు పొమ్మని కాదు, అంటే పోయినంతని నేను అసలు పట్టించుకోను అని మాట్లాడాడు. కానీ అలా అయితే బాగానే ఉండుండదేమోనండి. బట్ విలువలు లేని రాజకీయాలు, ఎందుకు ఇలాంటి పరుష పదజాలం అక్కడ రాజకీయాల్లో అది చాలా సాంప్రదాయమైన పదం. అంటే విలువలు అనేది మంచిగా, అంటే ఎదుటి వ్యక్తికి పోయిన వాళ్ళకి విలువలు లేదు అంటాడు. రాజకీయాల్లో నా పార్టీ తరపు నుండి పదవులు పొందిన వాళ్ళకి పార్టీ వదిలి ఈ సమయంలో వెళ్తున్నారు, విలువలు లేవు. ఇప్పుడు కొంతమంది మహిళా నేతలు ఉన్నారు, అప్పట్లో పదవులు అలంకరించిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తిన వారే. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నార్మల్గా అయితే వెళ్ళలేదు. ఇప్పుడు నేనైతే పేర్లు తీయట్లేదు, నార్మల్గా అయితే వెళ్ళలేదు. ప్రెస్ మీట్లు పెట్టి గంటలు మాట్లాడి, దుమ్మెత్తి పోసి, క్యారెక్టర్స్ గురించి మాట్లాడి, వ్యవహార శైలి గురించి మాట్లాడి, ఇంత పెద్ద బండరాయిలేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.
బట్ విజయసాయిరెడ్డి గారు అలా వెళ్ళలేదు కదా, హుందాతనంగా వెళ్ళారు కదా అనేది కొంతమంది ప్రశ్న. ఇప్పుడు మీరు చెప్పేది వాసిరెడ్డి పద్మ గారు లాంటి వాళ్ళు వెళ్తూ రాజకీయ విమర్శలు చేశారు. చేసినప్పుడు జగన్ గారు స్పందించలేదు. ఆమె చేసిన దాని మీద స్పందించకూడదు అనుకున్నాడు, తన స్థాయి కాదు అనుకున్నాడు. కింద వాళ్ళు స్పందించారు. ఆమె ఎంత గట్టిగా స్పందించిందో అంతే ప్రతిస్పందించారు. విజయసాయిరెడ్డి గారు స్మూత్గా స్పందించినాడు. అంటే ఏం మాట్లాడుకుని ఒక నష్టం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఈయన కూడా స్మూత్గా కౌంటర్ ఇచ్చాడు. పైపించి విజయసాయిరెడ్డి గారు ఆ రోజు రాజీనామా చేసిన సందర్భంగా చేసిన ప్రకటనకి వైఎస్ఆర్సీపీ ఏంది, మీరు మాకు పిల్లర్ లాంటి వాళ్ళు, పునాదులు వేశారు, మీరు ఎక్కడికి వెళ్ళినా బాగుండాలని కోరుకుంటున్నాం అని పాజిటివ్గానే వైఎస్ఆర్సీపీ స్పందించింది. కానీ దాని పర్యవసానాలు కనపడుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటారు, మీరు ఆయన ఉందాగా పోయాడు కదా అని ప్రశ్నలు అడగడం మానేశారా? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జర్నలిస్టులు విజయసాయిరెడ్డి గారు వెళ్ళారు కదా ఎందుకు అడుగుతున్నారు? ఆయన ఉందాక వెళ్ళాడు కదా, ఉందాక వెళ్ళిన వాళ్ళ జోలికి మీరు ఎందుకు పోయినారు? రాజీనామా చేసినా ఉన్న రాజకీయాలలో ప్రభావం ఉంటుంది. మీరు అడగడం తప్పు కాదు, ప్రభావం ఉంటుంది అంటున్నాను. ప్రభావంతో ఉన్న అంశాన్ని ఆయన ఇష్టం లేకుండా పోయాడు అని అంటే ఏరే మెసేజ్ వెళ్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దాంట్లో కరుగ్గానే స్పందించదలుచుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు కరుగ్గా స్పందిస్తే మీరు అందరూ అట్లా తయారవుతారు. కాబట్టి నేను పట్టించుకోను అని చెప్పడంతో పాటు పోయిన వాళ్ళకి విశ్వసనీయత విలువలు లేవు, అదే సమయంలో మీరందరూ మనం ఉంటే అదే మనల్ని కాపాడుతుంది, రేపు భవిష్యత్తు ఇస్తుంది అని కఠినంగా మాట్లాడాడు. స్పష్టంగా రెండు విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడం, విలువ అంటే మనతో ఉందాం అంటూ ఇంకో కీలకమైన విషయం చెప్పాడు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లైవ్లో ఉందంటే ఇద్దరు కారణం. ఒకటి దేవుడు, రెండు ప్రజలు. మధ్యలో ఎవరు లేరు అంటాడు. అంటే పార్టీ లీడర్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేరంటే అర్థం వాళ్ళు కాదు ఈ పార్టీని పెట్టడానికి, అది ఉంటే వీళ్ళు కూడా ఉంటారు, వీళ్ళు కాదు ఇంకోటి ఉంటాడు. బట్ రాజకీయాలలో అది కరెక్ట్ కాదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మొండి వైఖరితో ఉంటారు. ఎవరి మాట వినరు, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, చెల్లినే బయట పెట్టారు. మనం షర్మిల గారి టాపిక్ కూడా తర్వాత తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఆస్తి విషయంలో చెల్లికి అన్యాయం చేశారు, ఇలా రకరకాల కథనాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ప్రజలకు చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈయన కూడా అంతే ముక్కుసూటిగా నేను ఇలానే ఉంటాను, ఇంతే రాజకీయాలను మాట్లాడుతుంటుంటే ఆ బ్యాడ్ ఇంపాక్ట్ మరి ఆయన క్యారీ చేయాల్సి వస్తుందిగా. ఇప్పుడు సందర్భం ఉంటుంది. ఏ సందర్భంలో అన్నాడు లెక్క చేయనని? విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి లెఫ్ట్ అయిన సందర్భంగా వచ్చిన మాటలు ఇవి. గతంలో ఒకసారి కడప భాషలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ సీనియర్ గట్టిగా పోతే పోని వచ్చేవాడు వస్తాడన్నాడు. అంటే అది సార్వజనీనంగా సమాధానం తప్పు అనేది మీ పాయింట్ కరెక్ట్. కానీ సందర్భం ఏంటి? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పోతే పోయింటకుండా అవ్వాల్సిందే బాగుందంటే మెసేజ్ ఎట్లా వెళ్తుంది? ఆయన పోతే ఇంకోటి వస్తాడంటే మెసేజ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ పార్టీలో నెంబర్ 2 అని పునాది అని చర్చ వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళుకున్నా ఉంటే విజయసాయిరెడ్డి బాగుంటుంది, ఆయన ఉంటే నాకు వెళ్ళిపోయిన ఒక కుడి భుజంలాగా కోల్పోతున్నానంటే నైరాశ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళ పట్ల మేమేం భయపడట్లేదు, అసలు పాయింటే కాదు అని చెప్పడం అనేది ఖచ్చితంగా వాళ్ళ కేడర్లకి జగన్ భయపడడం మేము ఉంటామనే మెసేజ్లతో పాటు అహంకారం ఉండకూడదు. అదేంటంటే విజయసాయిరెడ్డి పోవడం ద్వారా ఏమి నష్టం జరగకపోయినా నష్టం జరిగే అవకాశం ఉన్నా కూడా ఈయన బేలతనాన్ని చెప్పుకుండా ఏదో తప్పించుకునే దానితో మాట్లాడుతున్నాడు అనే మెసేజ్ వస్తే నష్టం. కానీ విజయసాయిరెడ్డి వెళ్ళిపోతే ఆయన అన్నాడంటే జనం కూడా అంతే అనుకుంటారు, కరెక్ట్గానే మాట్లాడినాడు అంటూ అలాంటి వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకున్నామని తిడుతున్నారు జగన్ని. విజయసాయిరెడ్డిని అన్నందుకు కాదు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామని చెప్తున్నారు తప్ప ఇంకోటి ఏంటంటే విజయసాయిరెడ్డి చెడు అని కాదు, రాజకీయాలలో ఆయన ఒక తప్పు అయితే చేశాడు నా దృష్టిలో. ఆయన ఏరే పార్టీకి పోయి నేను సమర్థించుంటా, ఎందుకంటే పొమ్మని నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ఒక రాజ్యసభ సీట్ అనేది ఇంపార్టెంట్. ఆయన నాకు జగన్తో పని చేయలేకపోతున్నాను, నాకు ప్రయారిటీ లేదు, అసలు పార్లమెంట్ నాయకుడు ఉన్నాను, ఇప్పుడు తీసేశారు, నా గౌరవం పోయింది, కాబట్టి నా గౌరవాన్ని పడుకుని ఇంకో రాజకీయాలు ఎంచుకుంటానంటే అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆయన అభిప్రాయంతో తప్పకుండా నేను విశ్రాంతి అంటే నువ్వు నీతో పాటు రాజ్యసభ విశ్రాంతి తీసుకోదు. 4 ఏళ్ళు ఇంకో ప్రత్యర్థి జగన్ ప్రత్యర్థికి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చిపోయినావు, నీ ఇష్టదా, అది తప్పు కదా. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ కోపం వచ్చుంటుంది. రెండోసారి మీకు ఇచ్చింది రాజ్యసభ సీటు, ఫస్ట్ టైం కాదు. అంత గౌరవం ఇచ్చి మీకు ఇచ్చి ఎన్ని విమర్శలు పొందాడు. విజయసాయిరెడ్డి రెండోసారి ఇస్తే ఈ మీడియా వీళ్ళందరూ ఏం మాట్లాడారు, A2 కాబట్టి కేసులు లేదో నిజాలు చెప్పేస్తాడు కాబట్టి భయపడి ఇచ్చినాడు, ఇన్ని విమర్శలు గురయ్యాడు కదా. అయినా అంత విమర్శలకు గురయ్యారు. విజయసాయిరెడ్డి గారి కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు? విజయసాయిరెడ్డి గారు జగన్ కోసం రిస్క్ తీసుకున్నాడు, కానీ జగన్ విజయసాయిరెడ్డి కోసం ఎంత రిస్క్ తీసుకున్నాడు? ఉత్తరాంధ్ర పెట్టారు, ఉత్తరాంధ్ర ఎన్ని విమర్శలు వచ్చినాయి? 5 ఏళ్ళు మీడియా ఆయన టార్గెట్గా మాట్లాడారు కదా. అయినా ఎక్కడ తొనకుండా ఆయన్నే పెట్టినాడు కదా. నెంబర్ 2 అన్నాడు, 10 నెంబర్ 2 కాదు, ఎవరు నెంబర్ 2 లేదు, జగన్ తర్వాత ఇంక జనమే. అలాంటి వాడు నెంబర్ 2 అన్న మనవాడే కదా అనుకున్నాడు కదా. రెండోసారి రాజ్యసభ సీట్ ఇస్తే కేసు కోసం ఇచ్చాడని విమర్శించారు. అది ఇన్ని విమర్శలు రిస్క్ కాదు అది జగన్ గారికి.
కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత రిస్క్ తీసుకొని నీకు ఇచ్చినప్పుడు ఈ పని చేసినప్పుడు కోపం వస్తే ఆ మాట అన్నాడు. ఓకే, ఇక నెక్స్ట్ వర్షన్ మనం చూస్తే షర్మిల గారు, విజయసాయి రెడ్డి గారు షర్మిల గారిని కలవడం, చాలాసేపు టైం స్పెండ్ చేసేటప్పుడు ఆ రోజు నన్ను ఒక రకంగా చెప్పాలంటే బెదిరించావు, లేకపోతే నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి నా చేత కొన్ని అబద్ధాలు చేపించారు, ఆస్తుల విషయంలో నిజంగానే షర్మిల గారికి అన్యాయం జరిగిందంటూ కావాలని మీడియా ముందుకి స్క్రిప్ట్ ఇచ్చి అది మాత్రమే చెప్పాలని అన్నట్టుగా రకరకాల కథనం కూడా కదా షర్మిల గారు అన్నట్టుగా కూడా మనం వార్తల్లో చూసాం. మీరేమంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడినప్పుడు విజయసాయి రెడ్డి గారు స్పందించింది, అవి నాకున్నాయి కాబట్టే రాజకీయాల్లో వద్దనుకున్న మరుక్షణం రాజ్యసభ సీటు వదిలే అన్నాడు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి అది నిజం అనుకుంటే ఇప్పుడు షర్మిలా గారి పట్ల ఆయన స్పందించాలి. షర్మిలా గారి పేరుతో నన్ను ఇట్లా బాధపడ్డాడు, ఆయన చూసిన వెంటనే అని ఆమె అన్న రికార్డు నేను చూడలేదు, ఆ పేరుతో ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ట్విట్టర్లో స్పందించాలి కదా, విక్స్లో షర్మిలా గారు ఇట్లా అన్నట్టు నేను చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు నాతో అట్లా ఏమీ మాట్లాడించలేదు, నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకుంది ఆ రోజు చెప్పాను, ఇప్పుడు ఆమె ఏదో వేరే విషయాలు మాట్లాడదామంటే మళ్ళీ ఇవన్నీ తీసుకొస్తామని షర్మిలా గారు కరెక్ట్ కాదని చెప్పాలి. లేదా విశ్వసనీయత ఉంటే ఆ రోజు జగన్ ఇట్లా షర్మిల చెప్పింది కరెక్టే, నేను అన్నది షర్మిలతో ఆ మాటలు నిజమే, జగన్ నాకు ఆ రోజు అట్లా చెప్పాడు, ఒక రకంగా రాజకీయాల మీద వైరాసనాడు అనుకుంటే ఇది కారణం చెప్పాను, ఏదో స్పందించాలి కదా. ఇప్పుడు జగన్ గారు అని దానికి స్పందించాడు కదా, ఇప్పుడు షర్మిల పేరుతో జరుగుతుంది దానికి స్పందించాలి కదా, పైపు ఈయన పేరుతో జరుగుతుంది. విజయసాయి రెడ్డిని జస్ట్ అనేసి వదిలేసినాడు జగన్, ఈయనైతే విజయసాయి రెడ్డి తిట్లు అవన్నీ చెప్పి విజయసాయి రెడ్డి బాధపడ్డాడని షర్మిల గారి పేరుతో ప్రచారం జరుగుతుంది కదా. మీరు చెప్పారా చెప్పలేదు, అదే చెప్పారా చెప్పలేదు, ఆయన బాధలు చూసి ఈమె కన్నీళ్ళు పెట్టుకున్నారు, అంటే ఇట్లా కూడా చేస్తాడమ్మా అన్నని. కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు షర్మిల పేరుతో గారు జరుగుతున్నటువంటి ఈ ప్రచారం నిజమా అబద్ధమా ఎక్స్లో స్పందించాలి, దానికి ఎందుకు దీన్ని కూడా స్పందించాలి కదా. అప్పుడు ఆయనకి విలువలు విశ్వసిస్తున్నట్టు ప్రజలు అనుకుంటారు, షర్మిల గారు చెప్పిందని నిజమని నేను బాధపడ్డాను, లేదా షర్మిల గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు, నేనేదో కర్కసి కాలకపోతే ఆమె ఎట్లా చేస్తూ ఉంది అని చెప్పచ్చు, చెప్పమన్నా రెండు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇవన్నీ వెరసి మనం చూసినట్లయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసము విజయసాయి రెడ్డి గారు చాలా చేశారు, విజయసాయి రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చేశారు. ఇంతకుముందు మీరు అన్నట్టు అంటే ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకున్నారు మనోడే కదా అని. బట్ వీళ్ళిద్దరికి ఎక్కడ చెడిందంటారు? చెడిందేం లేదు. విజయసాయి రెడ్డి గారు నాకున్నంత మేరకు అవగాహన మేరకు ఒక వెలిగారు, పార్టీలో నెంబర్ 2 లాంటి హోదా, అధికారిక హోదా కాదు అనధికారికంగా ఉన్నారు, రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడరు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, అన్ని అనుబంధ సంఘాల ఇన్ఛార్జి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ రాజ్యసభ మెంబర్గాను ఏదో పెట్టినట్టున్నారు, రాజ్యసభ ఫ్లోర్ లీడరో సంథింగ్ ఏదో ఇచ్చినట్టున్నారు, రెండు ఉత్తరాంధ్ర మళ్ళీ ఇచ్చారు. కాబట్టి అది సైజుగా ఆయన ప్రయారిటీ తగ్గింది కాబట్టి ఇన్కన్వీనియన్స్గా ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఒకసారిగా టాప్ ప్రయారిటీ తగ్గితే అదే ఎందుకు తగ్గించారు? బహుశా జగన్మోహన్ రెడ్డి ఇంకొకరికి అవకాశం ఇద్దాం, ఈయనకన్నా బాగా చేసేవారు అనుకోవచ్చు. అంటే ఏదో ఉండాలి కదా. ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీకన్నా బాగా చేసి ఇంకొక యాంకర్ని పెట్టుకుంటే తప్పెట్టు అవుతుంది. తప్పని నేను అనట్లేదు, ఇప్పటి వరకు నేను నచ్చి ఇప్పటి వరకు నువ్వే టాప్ అని మీరు అన్నారు కాబట్టి టాప్గా భావించి వేరే వాళ్ళకి అది తీసేస్తున్నారంటే ఎక్కడో చెడితేనే కదా. టాప్ నాకు దొరకచ్చేమో. ఓకే, రాజకారణం కాదు, ఇప్పుడు నేను నా ఇష్టం కదా, అదే చెప్తున్నాను. అక్కడ అదే ఆ ఇష్టంలోనే ఎక్కడో చెడింది. నాకు మీకన్నా బెటర్ అని ఇంకోరు అనిపించినప్పుడు మీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు రైట్ కదా నేను అనేది బెస్ట్ నేను అనిపించినప్పుడు. మీ పాయింట్ కరెక్టే. మార్కెట్లో మనకు ఒక షాప్కి వెళ్తాము, ఒక వస్తువు ఒక విలువ ఉంటుంది, కొత్త వస్తువు సమాజంలో దానికంతా విలువ వచ్చింది అనుకోండి, నేను తీసుకుంటాను, అది నా ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకన్నా బెటరు అని ఆయన అనుకున్నాడు, తీసుకోండొచ్చు. అదే ఇన్కన్వీన్సింగ్గా విజయసాయి రెడ్డి గారు మాట్లాడాలని నేను తప్పట్ను, అప్పుడు వేరే పార్టీ చూసుకోవాలి. రాజకీయాల్లో ఉండి కొట్టాడాలి. విజయసాయి రెడ్డి గారు కన్నా బెటర్ ఇంకొకరు అనుకోండొచ్చు, లేదా ఇంకొకరు ప్రాధాన్యత ఇచ్చాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇంకొక రాజకీయ పార్టీలో ఉంటూ మీరు బెటర్ అని పెట్టుకున్న వాళ్ళకన్నా బెటర్ పని ఆర్డర్ చేయాలి. అదే మీ పాయింట్ వచ్చిన ఇంకొక పైన అనుకో, మీరు పెట్టుకున్నారు కదా చూడు నేను అని సత్తా ఏంటో చూపించాలి. అంతే తప్ప నన్ను ఎందుకు తీసుకోలేదంటే నువ్వు అట్లే ఉంటావు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ ఫీల్ అయితే రాజకీయాల్లో ఉంటూ జగన్ గారు భయపడేలా చేయాలి, నన్ను తీసేయడం వల్ల జగన్ ఈ నష్టపోయినాడని చేయమనండి, అంతే కదా. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలోనే చాలా యాక్టివ్గా ఆయన కనిపిస్తున్నారు. కొంతమంది ఒక లేయర్ నేతలంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియని సందర్భం. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారా, పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. మేబీ వాళ్ళందరూ యాక్టివ్గా ఉండుంటే మరీ కాంగ్రెస్ ఇంతలా పడిపోయి ఉండకపోవచ్చేమనే భావన కూడా ప్రజల్లో ఉంది. అలాంటి వారిలో ముఖ్యంగా మనకు శైలజానాథ్ గారు కూడా ఒకరు. ఈ మధ్యకాలంలో ఆయన తెర మీద కనిపిస్తూ ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలకి నిన్నటితో
చెప్పేశారు ఎస్ నేను చేరబోతున్నాను అని చేరారు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేరికను ఎలా చూడాలి? ఖచ్చితంగా శైలజనాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం ఆ పార్టీకి మంచి బూస్టప్ ఇస్తుంది. అదే శైలజనాథ్ గారికి కూడా ఇది ఒక మంచి వేదిక. శైలజనాథ్ గారు ఒక పర్సనాలిటీ, బట్ కాంగ్రెస్లో ఉంటే ఆయన పర్సనాలిటీ తప్ప ఆయనకేం ఉండదు, పదవని కాదు. శైలజనాథ్ గారి వ్యక్తిగత ఇమేజ్ ఉంది, ప్లాట్ఫారం లేదు. గుడ్ మ్యాన్ బ్యాడ్ ప్లాట్ఫారం కానీ సూటబుల్ ప్లాట్ఫారం కాదు కాంగ్రెస్ అంటే ఈ రోజుకి. పర్సనాలిటీ గొప్ప పర్సనాలిటీ, కాబట్టి ఒక మంచి పర్సనాలిటీ ఒక మంచి ప్లాట్ఫారం ఉంటే దాని వెలుగు ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఆయన సరైన వ్యక్తి సరైన పార్టీలో చేరినాడు. ఆయనకు ఆ స్వేచ్ఛగా ఉంటుంది, ఇంకో తెలుగుదేశం ఇంకో పార్టీలో కుదరదు ఆయనకున్న క్యారెక్టర్ రీత్యా, అదైతే అమికబుల్గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అమితంగా ఇష్టపడినటువంటి రాజశేఖర్ కొడుకే, కాబట్టి ఆ యాక్సెస్ కూడా బాగుంటుంది. అందువల్ల శైలజనాథ్ గారు వెళ్ళడం ఆయనకి మంచిది, వైఎస్ఆర్సీపీకి మంచిది, ప్రతిపక్షంలో ఉన్నారు. రెండోది శైలజనాథ్ గారు గట్టి వాయిస్ ఉన్న వ్యక్తి, కాబట్టి ప్లాట్ఫారంలో కాంగ్రెస్లో ఆయన ఎంత గట్టిగా మాట్లాడినా మహా చేశారు లేకపోయి విభజన మీరే నాశనం ఇంకేం మాట్లాడలేడు. ఎంత వక్త అయినా ప్లాట్ఫారం యొక్క వీక్నెస్. ఇప్పుడు జగన్ గారి పార్టీలో చేరినాడు అనుకోండి, పెద్ద ప్లాట్ఫారం పెద్ద గొంతు, అది ఓ రేంజ్లో ఉంటుంది, గ్రావిటీ పెరుగుతుంది. కాంగ్రెస్లో ఉండి శైలజనాథ్ గారు మాట్లాడే ఉన్న గ్రావిటీకి ఇప్పుడు మీరే చాలాసార్లు ఇక్కడ ఇంటర్వ్యూ చేశారు, యాజ్ ఎ శైలజనాథ్గా ఇంటర్వ్యూ చేశారు. వ్యూస్ చూడండి, ఇప్పుడు వైసీపీ ప్రతినిధిగా రేపు నుంచి మాట్లాడతాడు, వ్యూస్ చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుంది. అదే వ్యక్తి అదే మాటలు. ఖచ్చితంగా ప్లాట్ఫారం కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి సరైన వ్యక్తికి సరైన ప్లాట్ఫారం, కాబట్టి ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూస్టప్ ఇస్తుంది. అలాగని శైలజనాథ్ గారితో వేల ఓట్లే ఉండవు, ప్రాక్టికల్ అంటే పార్టీ వెళ్ళిన తర్వాత ఉండదు. కానీ అన్ని లేకపోయినా ఒక వ్యక్తి వస్తే ఎందుకు బూస్టప్ వస్తూ ఉంది, ఆ మనిషికి ఉన్నటువంటి విలువ. కాబట్టి పార్టీ ఓట్లే చూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ఆయనకి ఎన్ని ఓట్లు ఉండా ఈయనకి ఎన్ని ఓట్లు ఉండా కుదరదు, కొన్ని పర్సనాలిటీస్ కూడా కొన్ని రోల్ పోషిస్తాయి. కాబట్టి శైలజనాథ్ గారు అంటే పర్సనాలిటీ వస్తే ఖచ్చితంగా అది వైసీపీకి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఓట్లు సీట్లు ఈ గోల కాకుండా ఖచ్చితంగా వీళ్ళంత ఎంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లాభం. కాబట్టి శైలజనాథ్ గారు ఎంట్రీ ఏదైతే ఇచ్చాడో అట్లాంటి ఎంట్రీలు ఎన్ని అవకాశం ఉంటాయని తన వైపు తిప్పుకోవడానికి మన మార్గం వేస్తే బెటర్ పొజిషన్లో ఉంటారు. అండ్ నెక్స్ట్ శైలజనాథ్ గారి మాటల్లో ఉండవల్లి గారు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ మనం చూసాం. అండ్ ఉండవల్లి గారు ఆయన వాయిస్ కూడా మనకు తెలుసు. వీళ్ళందరూ మీరు అన్నట్టుగా ఒక సరైన ప్లాట్ఫామ్లో లేక వాళ్ళు ఏం మాట్లాడినా పెద్దగా ఆదరణ పొందలేదని అనుకోవచ్చు. ఆయన వైసీపీలో చేరితే ఎలా ఉంటుంది అంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేరతారో లేదో తెలియదు, ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా శైలజనాథ్ గారు ఇండైరెక్ట్గా అన్నట్టుగా చూశాను. శైలజనాథ్ గారు ఊరికైతే అనరు, వేగ్గా అనరు. వాళ్ళందరూ తెలిసిన వ్యక్తి, రేపు అడుగుతాడు కదా, నేను ప్రశాంతంగా ఉంటే నా పేరు ఎందుకు చెప్పినావే అని అడుగుతాడు, అంత చనువు ఉన్నవాళ్ళు కదా. కాబట్టి ఏదో ఉండొచ్చు. నేనైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నట్టు చెప్పాడు, నాకు ఇంకొద్దు రాజకీయాలు మాట్లాడినాడు. ఒకవేళ వారు కానీ రాజకీయాలు రావాలనుకుంటే సరైన ప్లాట్ఫారం వైసీపీని ఆయనకి, ఎందుకంటే తాను ఇష్టపడిన రాజశేఖర రెడ్డి కొడుకు. జగన్ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదరు సంథింగ్ ఎవరు ఫాదరు మదరు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాడు, చాలా ఆయన కూడా చాలా గౌరవంగా చూశాడు. కాబట్టి ఇద్దరికి పరస్పర గౌరవం ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి పెద్ద ఆశలు లేవు, ఏదో ఎంపీ అయిపోవాలి ఇట్లా లేవు. కానీ వైసీపీకి ఒక పెద్ద లోటుని ఉండవల్లి అరుణ్ కుమార్ భర్తీ చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఇంటలెక్చువల్. అన్నిటికన్నా మించి వైసీపీలో అందరూ బాగా మాట్లాడేవాళ్ళే, కానీ ఈ వాక్శుద్ధిలో లోపాల వల్ల బూతులు వచ్చేసి ఏమో వచ్చేసి గందరగోళం అయింది. అలాంటి ఒక పెద్ద పార్టీకి ఒక ఐకానిక్ వాయిస్గా మారిపోతాడు. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉపన్యాసం చేయనా అందరూ నిక్కబడుచుకుని వింటారు, ప్లాట్ఫారం లేకపోయినా. అలాంటి ఒక మంచి గొంతుకు కానీ వైసీపీలో కలిస్తే చాలా పెద్ద మైలేజ్ అనేది వస్తుంది. ఆయన అలా మాట్లాడడం ద్వారా వచ్చే మైలేజ్ ఇప్పుడు కొంతమంది దారి తప్పి మాట్లాడుతుంటారు కదా, ఏదో పిచ్చి పిచ్చిగా, వాళ్ళు కూడా సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఇట్లా కదా మనం మాట్లాడాలి, మన ఇమేజ్ వస్తుందని. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వస్తారో అలా తెలియదు. ఆయన కానీ రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటే జగన్ గారే స్వయంగా ఇన్వైట్ చేసి ఉండవల్లి గారు అరుణ్ కుమార్ గారిని పార్టీలో చేర్చుకుంటే పెద్ద మైలేజ్ అనేది పెద్ద కొన్ని ఆ పార్టీకి బలమైన వీక్నెసెస్ ఏదైతే వాయిస్గా ఉండడం ఇవి లేవో వాటికి ఆయన ఒక అసెట్ అవుతాడు. ఆయన పెద్ద ఆశలు ఉండే వ్యక్తి కూడా కాదు, ఏదో సొసైటీకి ఏదో మంచి చేద్దాం, కానీ నిర్మోహమాటంగా ఉంటాడు. ఇప్పుడు నిజంగానే ఉండవల్లి గారు చేరినట్లయితే వైసీపీలో ఇంకొక యాంగిల్ అంటే ఒక రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒక రకంగా చెప్పంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్లే పార్టీకి ఒక వన్నె తెచ్చారేమో అనుకోవచ్చు. అలాంటి అట్మాస్ఫియర్ మనం వైసీపీలో చూడొచ్చు అంటారా? ఇది ఒక సరికొత్త కోణంలో మనం చూడొచ్చా? వైసీపీకి ఉన్న చాలా బలహీనతలను పరిష్కరిస్తాడు ఉండవల్లి అన్నాను కదా. ఒక ఉదాహరణ చెప్తాను. ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సూర్యుడు అని మీకు పేరైన ఉంటారు, రాజశేఖర రెడ్డికి ఆత్మ లాంటి వాడు. ఇంకా ఆయన వస్తే మంత్రులు లేచి నమస్కారం పెడతారు, ఎవరు సూర్యుడు ఆ రేంజ్ ఉన్నాడు కదా.
కడపకు పోయాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏదో ఒక ఇష్యూ మీద. ఇలాంటి జర్నలిస్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఒక ఏరియా ప్రశ్న వేశారు. సార్ సూర్యుడి పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా అని. నిజానికి ఆ సబ్జెక్ట్కి సంబంధం లేదు, డైవర్ట్ చేయడం కోసం. ఉండవల్లి అన్నమాట ఎత్తు లోపలేస్తారులే మీకేంటి అభ్యంతరం అన్నాడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి ఆత్మ లాంటి సూర్యుడిని లోపలేస్తాడంటే ఆ గట్స్ ఎవరికి ఉంటుంది? దాంతో ఏమైంది తెలుసా, సబ్జెక్ట్ లైన్లోకి వచ్చింది. అది ఇంత రాయకుంటే సూర్యుడు వీరుడు, సూర్యుడు ఆయన అంటారా మీరని ఎట్టెత్తుకుంటారు. రాజభక్తి ఎక్కువ కదా, పొగడతం కోసం. కానీ ఉండవల్లి లాంటి పర్సనాలిటీ ఆ రోజు సూర్యుడిని పెట్టుకుంటే లేనిపోయిన సమస్యలు వస్తుంది. చట్టం ముందు తప్పు చేస్తే ఎప్పుడు లోపలేస్తారులేవే అన్నాడు. ఇంకేం మాట్లాడదు, నువ్వేం మాట్లాడతావు, ఇంకా ఖండించేశాడుగా. మళ్ళీ సబ్జెక్టుకి వచ్చింది. అట్లాంటి ధైర్యం కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ లాంటి ఉంటేనే, ఎందుకంటే ఆశలు లేవు ఆయనకి. నాయకుడితో గౌరవంగా ఉండాలి, గౌరవాన్ని తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇట్లాంటి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తారు. అది జగన్కి ప్లస్ అవుతుంది. చెప్పేవాళ్ళు లేకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెప్పని జగన్. ఇట్లాంటి వాళ్ళు 10 మంది ఇస్తే సమాజం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాడు జగన్ తెలితే జగన్ అంటే ఒక కలయికి కూడా మనిషికి మన మధ్య గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు నేను మంచి అనలిస్ట్గా జర్నలిస్ట్గా ఉన్నాం అనుకోండి, ఇద్దరు కలిస్తే వచ్చే గ్లామర్ వస్తుంది, యాడింగ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఉండవల్లి గారు కానీ వైసీపీలో చేరితే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్, ముఖ్యంగా మార్గదర్శి లాంటి కేసులు లైన్లోకి వస్తాయి. ఆయన ఒంటరిగా పోరాడారు. ఇప్పుడు ఆయన వాయిస్కే భయపడిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు. కానీ వైసీపీలో చేరితే దానికి కొంచెం బలం చేయకూడదు. ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చారిక నిర్ణయం తీసుకుంటారు. నా పర్సనల్ అభిప్రాయం, ఆయనకు ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాత వైసీపీకే బెటర్, కాంగ్రెస్కి లేదు. రెండోది, ఒక మంచి వ్యక్తులు రాజకీయాల నుంచి దూరం కాకూడదు. నాకు వైసీపీలో చేరమని నేను అడ్వైజ్ చేయను, కానీ నా వయసు కూడా అది కాదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రాజకీయాలలో ఉంటే, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉంటే మనలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉంటాడు. అన్నిటికన్నా మించి దారి తెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఒక ఆదర్శం అవుతాడు. మంచి వ్యక్తులు రాజకీయాలకు దూరంగా ఉంటే చెడు వాళ్ళు సమాజం మేలు జరగాలంటే కొంతమంది ఉండాలి. ఆయన రాజకీయాల్లో ఉండాలని నేను కోరుకుంటా. ఉన్నంతలో నాకు తెలిసి ఆయనకు బెస్ట్ వైసీపీ అవుతుంది ఇన్ జనరల్. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు వచ్చే అవకాశాలు? ఖచ్చితంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేసి ఆయన మనస్ఫూర్తిగా ఇతరులు ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీలో సగాన సగం అయితే ఖాళీ అయిపోతుంది. దాంట్లో ఏం సందేహం లేదు. చాలామంది జగన్తో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కాంగ్రెస్కి దరిదాపులో భవిష్యత్తు లేదు. కాంగ్రెస్ దేశంలో భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో భవిష్యత్తు లేదు. ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూస్తున్నాం. కాబట్టి రాజకీయాల్లో ఒక శైలజ లాంటి గొంతున్న వాళ్ళు ఎంతకాలం ప్లాట్ఫామ్ లేకుండా ఉంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్లో చాలామంది వ్యక్తిగత భవిష్యత్తు కోసం కాదు, వాళ్ళు రాజకీయాల్లో ఒక ఫ్యాషన్ కదా. ఖచ్చితంగా జగన్ గారు డోర్లు ఓపెన్ చేసి అందరితో మాట్లాడి, వాళ్ళు రావడం కాదు, ఈయన కొంతమందితో మాట్లాడితే శైలజ ఎట్లా వచ్చారంటే ఇంకా అందరూ యాక్సెస్ ఉంటారు, ఆయన్ని వాడుకొని అందరితో మాట్లాడితే అందరూ జగన్ అభిమానించేవాళ్ళు ఉండేవాళ్ళు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి వైసీపీ. మీరు యాజ్ అన్ అనలిస్ట్, నేను ఒక జర్నలిస్ట్, మనకి ఏ రాజకీయాలతోనూ సంబంధం లేదు. అంటే రాజకీయంలో జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ఇలా అని మాట్లాడుకోవడం తప్పితే మనకైతే ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఓన్లీ వైసీపీ గురించి మాత్రమే కాదు, ఒకవేళ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని వీడిపోతుంటుంటే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? దశాబ్దాల చరిత్ర ఉంది, పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ అంటే ఆ పార్టీకి అభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాష్ చేసుకోలేకపోతుంది, ఓట్లుగా మార్చుకోలేకపోతుంది. ఎక్కడ తప్పిదం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు బాగలేదు వైఎస్ కుటుంబంతో. అందులో జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చేసాడు. కాబట్టి ఆయనతో పాటు పార్టీని కూడా తీసుకొచ్చేసాడు. కొంతమంది ఉన్న వ్యక్తులు వదిలేసినాడు, అందరూ వచ్చేసినారు. కాబట్టి జగన్ అనే ఒక పవర్ఫుల్ ఎఫన్ అటు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. అది ఫస్ట్ వాళ్ళు గుర్తించాలి. నాకు ఒక డిసడ్వాంటేజ్ వాతావరణం ఉంది స్వర్ణ గారు, దాన్ని నేను గుర్తించడం మంచిది అంటాను. డిసడ్వాంటేజ్ వాతావరణం ఈరోజు ఇక్కడ స్టూడియోలో ఉన్నప్పుడు నాకు కొంత సమయం పట్టించుకుని నేను ఎటుపడితే అట్టు మాట్లాడితే ఉన్న గౌరవం పోతుంది. డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ పోవడం కోసం సమయం కూడా పట్టచ్చు. ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆ సమయం నన్ను పాటించాలి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఒక యాక్సెప్టబుల్ డ్యామేజ్ జరిగిపోయింది. జగన్తో వెళ్ళిపోయింది పార్టీ. జగన్ అనే వ్యక్తి బలహీనపడకుండా కాంగ్రెస్ భవిష్యత్తు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి మరింత ఇరిటేట్ చేస్తూ మాట్లాడడం చేస్తూ ఉంటే జగన్ వీక్ కాకుండా పార్టీ ఎదగదని నువ్వే అంటున్నావు, మళ్ళీ జగన్ తిట్టిన కదా వీక్ అవుతాడని మళ్ళీ అనొచ్చు. నా పాయింట్ ఏంటంటే రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్ విమర్శిస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ విమర్శిస్తే డిసడ్వాంటేజ్ అయ్యి
చంద్రబాబు ముద్రేసేస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వస్తుంది. ఆ రోజు ఎవరైతే సీనియర్లుగా ఉన్నారో వాళ్ళు వేరే పార్టీ అయితే మారలేదు, అదే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. బట్ రాజశేఖర్ రెడ్డి గారికి వీళ్ళందరూ కూడా శైలజనాథ్ గారు కావచ్చు, ఉండవెల్లి గారు కావచ్చు, చాలా అత్యంత సన్నిహితులు, ప్రీతిపాత్రులనే చెప్పొచ్చు. వాళ్ళు ఎందుకు ఆ రోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు? అంటే ఒకటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ బ్లడ్, జగన్ కూడా కాంగ్రెస్సే, వేరే జగన్మోహన్ రెడ్డి వేరే నాయకుడు తప్ప ఆయన కాంగ్రెస్సే కదా. కాకపోతే కాంగ్రెస్ నాయకులు మనం ఉన్న పార్టీ నుంచి ఎందుకు పోవాలి అనే భావన ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ నుంచి పోవడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందంటే వాళ్ళు ఉంటారు, ఓపిక చేస్తారు. కనపట్లేదు. ఒక రాజకీయాల్లో ఆసక్తి ఉన్న నేను రాజకీయాల్లో విలువ లేకుండా ఉన్నప్పుడు ఏరే రాజకీయాలు చూసుకుంటా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. కాంగ్రెస్కి ఎప్పట్లో ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు లేదు కాబట్టి పార్టీలు మారుతున్నారా? షర్మిల గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. తన వ్యవహార శైలి చాలా మంది సీనియర్స్కి నచ్చట్లేదు కాబట్టి వీళ్ళు ఇంకొక దారి చూసుకుంటున్నారు అనేది కూడా మనం నడుస్తున్న 90% కాంగ్రెస్ జనరల్ వీక్నెస్. దానికి షర్మిల గారు ఏదో అగ్గిక అజ్యం పోసినట్టు ఇంకొంచెం ఈ వ్యవహరించే తీరుతో అది ఇంకొంచెం పెటరైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల గారి వ్యవహార శైలి కూడా కొంత కాంగ్రెస్లో ఇంక మనం ఏమి చేయలేము, సరే ఉందాం అనుకునే దగ్గర వెళ్ళిపోతుంది. ఆవిడ రాజకీయాలు చేస్తున్న రాజకీయం. ఎందుకంటే జగన్ ఓడిపోయిన తర్వాత జగన్ జోలికి పోవాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు జోలిపోయి జగన్ కన్నా నేను బాగా కొట్లాడతాను అని మీరు నిరూపించుకుంటే జగన్ వెనకాల నీతోనే వస్తారు. రోలు మార్చాలి, కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. కాబట్టి 90% అహంకారం కాదు, 90% కాంగ్రెస్ ఉన్న వాతావరణం, వాళ్ళకున్న ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేయడం, ఒక 10% షర్మిల గారి వ్యవహార శైలి కూడా కారణం అవుతోంది. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మరింత స్పీడ్గా పార్టీ పతనం ఆల్రెడీ అయిపోయింది. ఉన్న వ్యక్తులు కూడా అటువైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.